హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక్ ద్వారా నిజం తెలుసుకొని పారిజాతానికి జోష్నాకి ఊహించని షాక్ ఇచ్చిన దీప. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్ అయితే మళ్ళీ జోష్నా దగ్గరికి అయితే బయలుదేరుతుంటాడు. అప్పుడే దీప అయితే కార్తీక్ని ఆపుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు కార్తీక్ బాబు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే అడ్డు తొలగు దీప, నేను అక్కడికి వెళ్ళాల్సిందే, నన్ను మాత్రం ఆపొద్దు అని అంటూ ఉంటాడు సీరియస్గా. మీరెందుకు పని కట్టుకుని అక్కడికి వెళ్తున్నారో, ఈ రెండు కుటుంబాలని కలపడానికే కదా అని అడుగుతూ ఉంటుంది దీప. అవును, రెండు కుటుంబాలు కలవాలనే కదా నువ్వు కూడా కోరుకుంది అని అనగానే, లేదు కార్తీక్ బాబు, ఇప్పుడు నాకు ఆ కుటుంబాలు అవసరం లేదు. నా భర్త అక్కడ కూలివాడిలా పనిచేస్తూ బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. అందుకే కార్తీక్ బాబు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని దీప అంటూ ఉంటుంది. లేదు దీప, నేను వెళ్ళి తీరాల్సిందే అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇదంతా నా కోసమే కదా మీరు చేస్తుంది, నాకు ఆ కుటుంబాలు అవసరం లేదు అని అంటూ ఉంటే, అవసరమే దీప, నిన్ను వాళ్ళకి నేను దగ్గర చెయ్యాలి అని అంటూ ఉంటాడు కార్తీక్. నన్ను వాళ్ళకి దగ్గర చేయడం ఏంటి కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఇక దీప ఎంతసేపు తన మాటే కానీ తన మాట వినడం లేదని పక్కకి తీసుకువెళ్తాడు. నువ్వు ఆ కుటుంబానికి చాలా ముఖ్యం, ఎందుకంటే నువ్వు నా మేనత్త కూతురివి, దశరథల సుమిత్ర కన్న బిడ్డవి, శివనారాయణ మనవరాలివి, కోట్ల ఆస్తులకి నువ్వేకైక వారసురాలివి, మా అమ్మకి మేనగొడలివి, నాకు మర్దలివి అని అంటూ కార్తీక్ అయితే నిజాన్ని బయట పెడతాడు దీప దగ్గర. అప్పుడే దీప ఒక్కసారే షాక్ అయిపోయి కార్తీక్ వంక అలా చూస్తూ ఉండిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు కార్తీక్ బాబు, నేను ఆ ఇంటి వారసురాలేంటి, సుమిత్రమ్మ గారు నా కన్న తల్లి ఏంటి, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో, మీకు తెలుసు కదా నా కన్న తండ్రి కుబేరా అని అంటూ ఉంటే, అప్పుడే కార్తీక్ అయితే నువ్వు కుబేరా గారికి కన్న బిడ్డవి కాదు దీప, ఆయన నిన్ను బస్టాండ్లో నుంచి తీసుకొచ్చుకొని పెంచుకున్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాట విని ఒక్కసారి దీప షాక్ అయిపోతూ ఉంటుంది. కార్తీక్ బాబు, మీరు చెప్పేది అని అంటూ ఉంటే, అవును దీప, నేను చెప్పేది 100కి 100 పాళ్ళు నిజం. ఈ నిజం కళ్ళారా చూసిన దాసు మావయ్యే నాకు ఈ విషయం చెప్పాడు అని అంటూ ఉంటే, దాసు బాబాయ్కి గతం గుర్తులేదు కదా అని అంటూ ఉంటే, దాసు బాబాయ్కి గతం గుర్తుకు వచ్చింది. నేను అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడం చూసి ఎందుకు నువ్వు సంతకం పెట్టావని అప్పుడు నిజాన్ని బయట పెట్టాడు దాసు మావయ్య. పారిజాతం చేసిన కుట్రకి నువ్వు నీ కుటుంబానికి దూరం అయిపోయావు. తాత మీద ఉన్న కోపంతో పారిజాతం దాసు మావయ్య కూతురైన జోష్నాని సుమిత్ర అత్తయ్య ఒడిలో పడుకోబెట్టి నిన్ను ఆ కుటుంబానికి దూరం చేసింది అని జరిగిందంతా కూడా చెప్తాడు కార్తీక్. అయితే అది విని ఒక్కసారి కుప్ప కూలిపోతుంది దీప. ఇక కుప్ప కూలిపోయి దీప అంటూ ఉంటుంది, లేదు, దీంట్లో ఎంత మాత్రం కూడా నిజం లేదు, మీరు చెప్పేదంతా కూడా అబద్ధమే అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కార్తీక్ అయితే, లేదు, నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునే శౌర్య మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది నిజం. అందుకని నేను జోష్న చెప్పినట్టు నటిస్తున్నాను. వాళ్ళకి నీ మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని పోగొట్టి నిన్ను నీ కుటుంబానికి నీ పుట్టింటికి దగ్గర చెయ్యాలని జోష్న పెట్టే బాధలు కూడా తట్టుకొని నేను భరిస్తున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి దీప షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక అనసూయ అయితే అక్కడికి వస్తుంది. ఇక అనసూయని చూసి అప్పుడే ఇక దీప అయితే అనసూయని అడుగుతుంది, నిలదీస్తుంది. చెప్పత్తా, నేను నీ తమ్ముడు కన్న బిడ్డని కాదా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి అనసూయ షాక్ అయిపోతూ, ఈ విషయం నీకెవరు చెప్పారు అని అంటూ ఉంటుంది అనసూయ. అప్పుడే ఇక దీప అయితే, ఈ విషయం నీకెవరు చెప్పారు అని అంటున్నావంటే నేను నిజంగానే మీ తమ్ముడు కూతుర్ని కాదనమాట అని అంటూ ఉంటే, అవును, నువ్వు నా తమ్ముడుకు కన్న బిడ్డవి కాదు దీప, నిన్ను బస్టాండ్లో దొరికితే నా తమ్ముడు కుబేరా తీసుకొచ్చుకొని పెంచుకున్నాడు.
ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. అందుకని నా తమ్ముడికి ఇచ్చిన మాట కోసం ఇన్ని రోజులు కూడా ఆ నిజాన్ని నేను బయట పెట్టలేదే అని అంటూ నిజాన్ని చెప్తుంది అనసూయ. అయితే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి దీప షాక్ అయిపోతూ ఉంటుంది. నాన్న, ఇన్ని రోజులు నువ్వు నా కన్న తండ్రివి అని అనుకున్నాను, కానీ నువ్వు నా కన్న తండ్రివి కాదా అని ఏ రోజు కూడా నన్ను తీసుకువచ్చి పెంచిన తండ్రిలాగా చూడలేదు కదా నాన్న. నీ కళ్ళల్లో పెట్టుకుని నన్ను పెంచావు, నువ్వు చాలా గొప్పవాడివి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది దీప. అప్పుడే అనసూయ అయితే ఈ విషయాన్ని నీకెవరు చెప్పారు దీప అని అడుగుతూ ఉంటుంది. అనసూయ, ఎవరు చెప్పారులే అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను అని దీప మళ్ళీ కార్తీక్ దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ని కౌగిలించుకుంటుంది. కార్తీక్ని కౌగిలించుకొని దీప అంటూ ఉంటుంది, మా అత్తయ్య నాకు నిజం చెప్పేసింది కార్తీక్ బాబు, నేను కుబేర కన్న కూతుర్ని కాదు, నేను సుమిత్ర దశరథల కూతుర్ని అని అంటూ ఉంటే దానికి సాక్ష్యం ఇదిగో దీప, ఈ లాకెట్టే అని అంటూ లాకెట్ని తెరిచి చూపిస్తాడు. ఈ లాకెట్ నీ మెడలోకి ఎలా వచ్చిందో నీకు తెలుసా? ఈ లాకెట్ చిన్నప్పుడే నీ మెడలో ఉంది. నిన్ను బయటికి చంపేయాలని పంపించినప్పుడు నిన్ను చంపడానికి తీసుకువచ్చిన సౌదులు నిన్ను చంపలేకపోయాడు. అప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే సుమిత్ర దశరథల కూతురు అని గుర్తుపట్టడానికి మీ నాన్న నీకు చేయించిన తను కొట్టేసిన చైన్ని, లాకెట్ చైన్ని నీ మెడలో వేశాడు. ఇదిగో సుమిత్ర అత్తయ్య, దశరథ మావయ్య ఫోటోలు అని చూపిస్తూ ఉంటాడు కార్తీక్. అయితే అదంతా విని ఇక దీప అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు కూడా నేను అమ్మ అమ్మ అని పిలిచిన సుమిత్ర అమ్మగారే నా కన్న తల్లి అన్నమాట అని దీప అయితే ఇంకా ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న గురించి నీకు కొన్ని నిజాలు చెప్పాలి దీప, కానీ ఈ విషయాలు మనకి తెలిసినట్టు జ్యోత్స్నకి తెలియకూడదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నిజం తెలిసిన దాసు బాబాయ్ని చంపాలని చూసిన దుర్మార్గురాలు జ్యోత్స్న, దాసు మావయ్య తన కన్న తండ్రి అని తెలిసినా సరే ఒకవేళ నువ్వే ఆ ఇంటి వారసురాలు అని చెప్తే ఆ ఇంటి మొత్తానికి నువ్వే వారసురాలు అవుతావని, ఇప్పటి వరకు ఆ ఇంటి వారసురాలుగా బ్రతికిన జ్యోత్స్న రోడ్డు పాలవుతుందని ఆస్తి కోసం కన్న తండ్రిని చంపాలని చూసింది. దాసు మావయ్యని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరో కాదో దశరథ మావయ్యే. దశరథ మావయ్యకి జ్యోత్స్న అనే దాసు మావయ్యని చంపబోయిందని తెలుసు అని అంటూ నిజాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా నిన్ను చంపడానికి, శౌర్యని చంపడానికి ప్రయత్నించడానికి కూడా ఇదే కారణం. ఎందుకంటే నువ్వు ఆ ఇంటి వారసురాలివి. నువ్వు పోతే ఇక మళ్ళీ శౌర్య ఆ ఇంటి వారసురాలు అవుతుందని జ్యోత్స్న నిన్ను, శౌర్యని కూడా చంపాలని చూసింది. ఇదంతా కూడా పారిజాతంకి తెలీదు తన కన్న కొడుకుని చంపాలని చూసిందని జ్యోత్స్న అని తెలిస్తే పారిజాతం ఊరుకోదు. పారిజాతానికి కూడా తెలియకుండా తెలివిగా జ్యోత్స్న అయితే ఈ నాటకాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు కూడా మనకి ఎవ్వరికీ తెలియదని అనుకుంటుంది. దాసు మావయ్యకి గతం గుర్తుకొచ్చినట్టు జ్యోత్స్నకి తెలీదు, కానీ జ్యోత్స్నకి అనుమానమైతే వచ్చింది. జ్యోత్స్నకి అనుమానం వచ్చి జ్యోత్స్న దాసు మావయ్య దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, ఏమనంటే ఒకవేళ నీకు గతం గుర్తుకు వస్తే ఇంట్లో ఎవ్వరిని కూడా నేను వదలను అని దాసు మావయ్యకి వార్నింగ్ కూడా ఇచ్చింది. అందుకని ఇప్పుడు నీ కుటుంబం అంటే మన కుటుంబం, మావయ్య, అత్తయ్య, తాత జ్యోత్స్న దగ్గర డేంజర్లో ఉన్నారు. ఇప్పుడు నిజం తెలిస్తే ఎవ్వరిని కూడా జ్యోత్స్న వదిలిపెట్టదు, అందరినీ కూడా చంపడానికే ప్రయత్నిస్తుంది. చివరికి దశరథ మావయ్యని కూడా షూట్ చేయించింది జ్యోత్స్నానే అని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే అది విని జ్యోత్స్న మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కార్తీక్ బాబు, ఇప్పటి వరకు నాకు జ్యోత్స్న మీద ఏనాడు కూడా పగ తీర్చుకోవాలని కోపం రాలేదు. తను చేసే పనులకి తను తెలియకుండానే చేస్తుందని అనుకున్నాను. కానీ ఈరోజు ఆస్తి కోసం
పెంచిన కన్న తల్లిదండ్రులను కన్న తండ్రిని కూడా చంపాలని చూసే దుర్మార్గురాలంటే ఇక ఆ జ్యోత్స్నాకి మనం గుణపాఠం చెప్పి తీరాల్సిందే అని అంటూ ఉంటుంది దీప. చూడు దీప, నీ ఆవేశము తొందరపాటు ఈరోజు ఇన్ని అనర్థాలకి కారణం. కాబట్టి ఈ విషయంలో నువ్వు తొందర పెడితే మీ అమ్మ నాన్న నీకు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుంది. నీ ఆవేశం ఇప్పుడు చూపిస్తే కోలుకోలేని దెబ్బ నీకు తగులుతుంది. అందుకని ఓపిక సహనం ఉండాలి దీప. ఓపిక సహనం ఉంటేనే మనం విజయాన్ని సాధించగలము అని అంటూ ఉంటే అప్పుడే ఇక దీప అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మీరు చెప్పింది నిజమే కార్తీక్ బాబు. ఆ జ్యోత్స్నాకి ఎలా బుద్ధి చెప్పాలో, ఎలా బుద్ధి చెప్తే మన దారికి వస్తుందో నాకు బాగా తెలుసు. మీరిప్పుడు వెళ్ళండి అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు, అంటే నువ్వు కూడా జ్యోత్స్నాకి చుక్కలు చూపించడానికి రెడీ అయిపోయావన్నమాట అని అంటూ ఉంటే, మీరు వెళ్ళండి కార్తీక్ బాబు, నా ఎంట్రీ అద్దిరిపోతుంది ఇప్పుడు అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడే ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, దీప రేపే నీ పుట్టినరోజు అని అనగానే, గుర్తుంది కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది దీప అయితే. ఇక కార్తీక్ అయితే వెళ్తాడు జ్యోత్స్న దగ్గరికి. అప్పుడే జ్యోత్స్న అయితే, ఏంటి బాబా, నేను పంపించిన వీడియోలని చూసి దీప నీతో గొడవ పెట్టుకుందా, వెళ్ళొద్దని ఆపేసిందా అని అంటూ ఉంటే, లేదు జ్యోత్స్న, వెళ్ళమని చెప్పింది. రేపు నీ బర్త్డేకి తను ఏదో స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తానని కూడా చెప్పమంది అని అంటూ కార్తీక్ అయితే జ్యోత్స్నాకి అదిరిపోయే షాక్ ఇస్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కార్తీక్ ముఖంలో చిరునవ్వు చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. వెంటనే దీపకి ఫోన్ చేస్తుంది. అప్పుడే దీప జ్యోత్స్న ఫోన్ చేయడం చూసి, నేను ఎక్స్పెక్ట్ చేశాను దీప, నువ్వు ఖచ్చితంగా జ్యోత్స్న, నువ్వు ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేశాను అని అంటూ ఉంటుంది దీప అయితే. వెంటనే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడే జ్యోత్స్న అయితే, ఇంత జరుగుతున్నా కూడా మా బావని ఇక్కడికి పంపించావంటే నువ్వు చాలా గ్రేట్ దీప అని అంటూ ఉంటే, అవునా నేను గ్రేటే, కానీ మరి తప్పదు కదా, అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినప్పుడు ఏం చెయ్యాలన్నా చెయ్యాలి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, అంటే మా బావని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నా కార్తీక్ బావని నీకు సొంతం నేనెందుకు చేస్తాను, నువ్వు నా ఇవనుకున్నవన్నీ కూడా నేను నా సొంతం చేసుకుంటాను అని దీప రివర్స్ అవుతుంది జ్యోత్స్నకి. అవును, రేపు కూడా నీ పుట్టినరోజు కదా, హ్యాపీ బర్త్డే జ్యోత్స్న, రేపు నీకు అద్భుతమైన ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే జ్యోత్స్న అయితే ఒక్కసారిగా ఏంటా గిఫ్ట్ అని అడుగుతూ ఉంటుంది. ఇచ్చే గిఫ్ట్ ముందుగానే చెప్తారా ఏంటి, అలాగా నువ్వు అనుకోవాలంతే, ఊహించుకో నేనే గిఫ్ట్ ఇస్తానో తెలుసుకో అని అంటూ ఉంటుంది దీప. తర్వాత ఇక శౌర్య దీప దగ్గరికైతే వస్తుంది. అమ్మా, రేపు నీ బర్త్డే కదా, నేను నీ బర్త్డేని బాగా సెలబ్రేట్ చేస్తాను అని శౌర్య అంటూ ఉంటే, మనమిద్దరం రేపు ముద్దుల తాతయ్య దగ్గరికి వెళ్ళి మన పుట్టినరోజుని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అని అంటూ ఉంటుంది దీప. అవునా, అక్కడికి వెళ్తామా అని అనగానే, అవును శౌర్య అని అంటూ ఉంటుంది దీప. అవునమ్మా, నా కన్న తల్లిదండ్రుల దగ్గరే నేను పుట్టిన జరుపుకుంటాను అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కాంచన దీపని చూసి, ఏంటి దీప ఇంత ఆనందంగా ఉంది, కార్తీక్ అక్కడ అవమానాలు పాలు పడుతూ ఉంటే కార్తీక్ని ఆపకుండా ఇలా సంతోషపడుతుందేంటి అని అనుకుంటూ ఉంటుంది కాంచన. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు, ఈ దీప ఏంటి అక్కడ తన భర్త బానిసలా పనిచేస్తూ ఉంటే ఇక్కడ తను సంతోషంగా ఉందని అనుకుంటున్నారా అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా ఒక్కసారి ఏమన్నావు దీప నువ్వు ఇప్పుడు అని అంటూ ఉంటుంది కాంచన. అత్తయ్య అన్నాను అని అనగానే ఒక్కసారి కాంచన, ఇన్ని రోజులకి అత్తయ్య అని పిలిచావా అని అడుగుతూ ఉంటే, అవునత్తయ్య, ఇక మీద కూడా మిమ్మల్ని నేను అలాగే పిలుస్తాను అని అంటూ ఉంటుంది దీప. రేపు నేను నా పుట్టినరోజుని
మన ఇంట్లో జరుపుకోబోతున్నాను అత్తయ్య అని అనగానే మన ఇల్లు ఇదే కదమ్మా అని అంటూ ఉంటే, లేదత్తయ్య మీ పుట్టిల్లు అదే, నా ఇల్లు కూడా కదా, అక్కడే జరుపుకుంటాను. జ్యోత్స్నాకి బుద్ధి చెప్పాలంటే నేను కూడా రంగంలోకి దిగాల్సిందే అని అంటూ ఉంటుంది దీప. అయితే నువ్వు అక్కడికి వెళ్తే నీకు కూడా అవమానమే జరుగుతుందమ్మా అని అనగానే, లేదత్తయ్య నాకు అవమానం జరగదు, చూస్తూ ఉండండి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక దీప అయితే చాలా కాన్ఫిడెన్స్గా ఉంటుంది. ఉదయం అవుతుంది, మళ్ళీ కార్తీక్ కూడా బయలుదేరుతాడు అక్కడికైతే జ్యోత్స్న దగ్గరికి. జ్యోత్స్న పుట్టినరోజు సందర్భంగా ఉదయమే వచ్చేయాలని కార్తీక్కి చెప్తుంది. ఇక కార్తీక్ అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక జ్యోత్స్న అయితే, ఈరోజు బావని ఎర్లీగా రమ్మని చెప్పాను, ఈరోజు నా పుట్టినరోజు కదా, ఈరోజు బావ చేత దీపకి విడాకుల పత్రాల మీద సంతకం పెట్టించుకొని షాక్ ఇవ్వాలి, కానీ అదేదో నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానంది, అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక ఆల్రెడీ అక్కడికి దీప వచ్చేసి ఉంటుంది. దీప ఇక తను వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు. అప్పుడే జ్యోత్స్న వచ్చి, ఏంటి మీరందరూ అలా ఉండిపోయారు అని చూస్తూ ఉండగా దీప అయితే వంట చేస్తూ కనపడుతుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అది చూసి షాక్ అయిపోతూ, అసలు ఈ దీపని ఇంట్లోకి ఎవరు రానిచ్చారో, ఇది వంట చేయడం ఏంటి అని కోపంగా జ్యోత్స్న దీప దగ్గరికి అయితే వెళ్తుంది. దీప దగ్గరికి వెళ్ళి, ఏయ్ ఎందుకు వచ్చావే మా ఇంట్లోకి, అసలు వంటగదిలోకి వచ్చి నిన్ను ఎవరు వంట చేయమన్నారో అని అంటూ ఉంటే, నీ ఇల్లేంటి, ఇది నా ఇల్లు అని అంటూ ఉంటుంది దీప. ఇది నీ ఇల్లు ఎలా అవుతుంది అని అనగానే, ఇది నా ఇల్లే జ్యోత్స్న, నా పుట్టిల్లు, అదిగో అక్కడ కనిపించేవాళ్ళు మా అమ్మ, మా నాన్న, మా తాతయ్య అని అనగానే, ఏయ్ నీకెన్న పిచ్చి పట్టిందా, వాళ్ళు నా పేరెంట్స్ అని అనగానే, వాళ్ళు నీ పేరెంట్సే, కానీ కార్తిక్ బాబు ఈ ఇంటికి అల్లుడు, అదే మేనల్లుడు, నేను వాళ్ళ మేనల్లుడు భార్యని, అంటే నేను కూడా వాళ్ళకి కూతురు లెక్కే కదా, అందుకనే అలా అన్నాను. నా కన్న తల్లిదండ్రులు లేరు కాబట్టి సుమిత్ర దశరథ గారిని నా కన్న తల్లిదండ్రులుగా అనుకుంటున్నాను. ఈరోజు నువ్వు నేను ఒకేసారి పుట్టాం కదా, అందుకని ఈరోజు ఇక్కడే వంట చేసి పాయసం చేద్దామని వచ్చాను, నేను వంట బాగా చేస్తాను కదా అని అంటూ ఉంటుంది దీప. ఇక దీప అన్న మాటకి అప్పుడే ఇక జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ, నువ్వేమి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే, నేనెందుకు వెళ్తాను, నా భర్త ఇక్కడ పని చేస్తున్నాడు, నా భర్తతో పాటు నేను ఇక్కడ పని మనిషిగా పని చేస్తాను, ఒకవేళ చెప్పు కాదు కూడదని నా భర్తని ఒక పని వాళ్ళ చూస్తున్నారని మీడియా ముందుకి వెళ్లాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది దీప. సొంత మనవణ్ణి పనివాడిగా చూస్తున్నారని శివనారాయణని గారిని మీడియా ముందు నిలబెడతారు, మరి ఏం కావాలో నువ్వే తేల్చుకో అని అంటూ ఉంటే, అప్పుడే అది విని, ఏంటి నాటకాలు ఆడుతున్నావా అని సుమిత్ర అంటూ ఉంటుంది. అదేంటమ్మా, మీ ముందు నేనెందుకు నాటకాలు ఆడతాను చెప్పండి, అంత అవసరం కూడా నాకు లేదమ్మా, కానీ మీరందరూ కూడా నాకు పుట్టింటితో సమానమే, మీరందరూ కూడా నాకు కావాల్సిన వాళ్ళే అని అంటూ ఉంటుంది దీప. తాతయ్య వెంటనే దీపని బయటికి పొమ్మని చెప్పండి తాతయ్య అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక శివనారాయణ అయితే, ఎక్కడికి వెళ్ళమంటావో, ఎలా వెళ్ళమంటావో, ఇప్పుడు బయటికి వెళ్తే మీడియా ముందుకు వెళ్తానని ఆ దీప బెదిరిస్తుంది. అయినా ఈ అగ్రిమెంట్లు నాకు తలపోటు తీసుకొస్తున్నాయి, ఇప్పుడు మీడియా ముందుకు వెళ్ళి మీ అన్నీ కూడా చెప్తే మీ మనవణ్ణి మీ ఇంటి బానిసగా చూస్తున్నారా అని అందరూ కూడా నన్ను ప్రశ్నిస్తారు. ఓ నా పెద్దరికం మొత్తం కూడా మంటల్లో కాలిపోతుంది, ఇక నేను అలా చెయ్యలేను, నువ్వు అగ్రిమెంట్ని చింపై, లేకపోతే ఆ భర్తతో పాటు భార్యని కూడా ఇంటి పని మనిషిగా చూసుకో, నేనేమి ఈ విషయంలో జోక్యం చేసుకోలేను అని శివనారాయణ అంటాడు. అప్పుడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే మమ్మీ మీరన్నా తన్ని బయటికి గెంటేయండి అని అంటూ ఉంటే, ఏంటి గెంటేసేది జ్యోత్స్న, నీ మటికి నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకొని వచ్చేసావు, ఇప్పుడు
మీరు వెళ్ళమనండి అంటే ఎక్కడికి వెళ్తారు? తన భర్త ఇక్కడ బానిసగా ఉన్నాడని దీప కూడా ఇక్కడే ఉండాలనుకుంటుంది. దాంట్లో తప్పేముంది అని దశరథ అంటాడు. అది విని జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా నిజం తెలుసుకున్న దీప జోష్నకి చుక్కలు చూపించబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.